హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మన సమాజంలో మానసిక ఆరోగ్యం ప్రధానమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అత్యవసరమైనదని, సైకాలజిస్ట్కి ఒక భద్రత, భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్ట్ కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం సత్యనారాయణ రెడ్డి భవన్ నారాయణగూడలో జరిగిన సంఘ రాష్ట్ర మరియు జిల్లా నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా సైకాలజిస్టుల సమస్యలపై పోరాడుతున్నామని, మనస్తత్వ శాస్త్ర ప్రాముఖ్యాన్ని ప్రభుత్వానికి మరియు ప్రజలకి తెలిసేలా చేశామని అన్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సేవల ప్రాధాన్యత రీత్యా వెంటనే సైకాలజిస్టు కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వారు అన్నారు. సైకాలజిస్టులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులకు ఒక కౌన్సిల్ ఏర్పడితే వారు మరింత సమర్థవంతంగా మరియు సమన్వయంతో పనిచేయగలరని అన్నారు. సైకాలజీ ప్రాక్టీసుకు సంబంధించిన నాణ్యత, నియంత్రణ కోసం మార్గదర్శకాలు, సైకాలజిస్టులందరికీ సరైన లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ విధానాలు, సైకాలజిస్టుల నిరంతర విద్య మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధనలు మరింత ప్రోత్సహించుట తదితర ప్రయోజనాలు అందుతాయని వారు అన్నారు. కాబట్టి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని వారు అన్నారు. కాబట్టి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే సంఘం భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సుధాకర్, సంఘ నాయకులు సునైన, శ్రీకాంత్, బాలసుబ్రహ్మణ్యం, వైదేహి, రాజు ఆచార్య, ఉమర్ ఖాన్, కృష్ణ సాహితి, శ్రీదేవి చెరువు తదితరులు పాల్గొన్నారు.